అందరికీ నమస్తే. నేను మాధురి. మేము రాగి పిండి చాలా ఎక్కువగా వాడతామన్నమాట. అందుకనే రాగి పిండి ఎక్కువగా పట్టిస్తుంటానన్నమాట. తర్వాత ఇంకెవరైనా అడిగితే కూడా అట్లాగే పట్టిస్తుంటాను. కంపల్సరీ నేను బాగా కడిగి ఆరబెట్టిన తర్వాతనే పిండి పట్టిస్తాను. కడిగి ఆరబెట్టి పిండి పట్టించిన దానికి, కడగకుండా పట్టించిన దానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో మనకి. ఇవి కడిగిన తర్వాత ఈ నీటిని మొక్కలకు పోస్తే చాలా మంచిది. కాకపోతే 2 రోజుల ముందు కూడా మేము రాగి పిండి పట్టించాము. అప్పుడు కడిగినప్పుడు ఆ వాటర్నంతా మొక్కలకు పోసామన్నమాట. ఆ తర్వాత ముందు రోజు వర్షం కూడా పడింది. మళ్ళీ వాటర్ ఎక్కువైతే మొక్కలు పాడైపోతాయని చెప్పి నేను మొక్కలకు పోయలేదు. నేను ఈసారి స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. దానికోసం ముందు రోజు నైటే మనం రాగులను బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పొద్దున ఇట్లా గాలించుకోవాలి. మిల్లెట్స్లో ఇసుక ఉండడం అనేది చాలా కామన్. అందుకోసమే బాగా గాలించుకోవాలన్నమాట. గాలించుకున్న తర్వాత కింద అడుగు భాగంలో మీకు ఇసుక అనేది కంపల్సరీ ఉంటుంది. ఎన్ని కేజీలు మేము పట్టించినా సరే అన్ని కేజీలు గాలిచ్చి మంచిగా ఆరబెట్టిన తర్వాతనే పట్టిస్తానన్నమాట నేను. ఎందుకంటే వీటిని పిల్లలకి, పెద్దలు, తర్వాత అందరూ వాడతారు కాబట్టి కంపల్సరీగా గాలించుకోవాలి. అసలు రాగుల ప్రత్యేకత తెలిస్తే అసలు రాగి పిండిని మనం వదలము. ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు, తెలంగాణ ప్రాంతంలో అయితే రాగి అంబలి కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉండేదన్నమాట. అప్పుడు సమ్మర్ వస్తే బ్రేక్ఫాస్ట్ అందరు తక్కువగా చేసేవాళ్ళు. రాగి అంబలి ఖచ్చితంగా చేసేవాళ్ళు. చూడండి, రాగులను కడిగిన తర్వాత ఎంత మంచిగా ఉంటాయో దాన్ని మేము కాటన్ క్లాత్లో వడగట్టుకుంటున్నాము. వాటర్ అనేదే లేకుండా బాగా వడగట్టుకోవాలి కొద్దిసేపు. రాగుల్ని మొలకెత్తించి బాగా, అంటే మొలకెత్తించడం అంటే కూడా చిన్న చిన్న మొలకలు కాదు, బాగా పెద్దగా మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండబెట్టి పొడి చేసుకుంటే చాలా మంచిది. ఇట్లా మొత్తం వాటర్ అంతా పోవాలన్నమాట. మొత్తం ఏమీ లేకుండా ఆ చిన్న డ్రాప్స్ ఇట్లా పడుతుంటాయి కదా, చుక్క చుక్క, ఆ వాటర్ కూడా లేకుండా పోవాలి. నేను అందుకే ఈ హోల్స్ ఉన్న గిన్నెలోనే పెట్టి చాలాసేపు ఉంచాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే కాదు, 2 days తర్వాత నేను చూపిస్తున్నా మీకు. అయితే మీకు ఇట్లా ఓపెన్గా పెట్టేదానికంటే రాగులు మనం మూట కట్టింటాం కదా, దానిపైన ఏదైనా బరువు పెడితే ఇంకా తొందరగా మొలకలు వస్తాయి అన్నమాట. ఈ సైడ్స్కి అయితే తొందరగా వస్తాయి మొలకలు, కాకపోతే మధ్యలో ఉండే పార్ట్లో కొంచెం చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. సైడ్స్కి మాత్రం బాగా పెద్దగా వస్తాయి. అందుకని నేనేం చేశానంటే ఇంకా 2 రోజులు ఇట్లాగే ఉంచాలి, మొలకలు పెద్దగా రావాలన్నమాట. మొలక అనేది ఎంత పెద్దగా వస్తే డైజెషన్ అనేది మనకు అంత బాగా అవుతుంది అనమాట. చిన్న చిన్న మొలకలు వస్తే ఏంటంటే ఇండైజెషన్ అనేది మనకు కామన్. అందుకోసం అని చెప్పి నేను ఎంత పెద్ద మొలకలు వస్తే అంత బాగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఒక 2 days పెడదామని నేను మళ్ళీ మూట కట్టి, కొంచెం మనము వాటర్ ఏదైనా తక్కువైతే మనం అట్లా లైట్గా స్ప్రింకిల్ చేసుకొని బరువు పెడితేనే మొలకలు బాగా వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసిన బరువు కానీ లేకపోతే ఏదైనా ఒక గిన్నె పైన పెట్టుకోవాలి. అయితే ఆ గిన్నె ఒక బౌల్ అనేది మనము పైన పెట్టినప్పుడు ఆవిరి అనేది పైకి వస్తూ ఉంటుంది, దాంట్లో నుంచి వేడి వస్తూ ఉంటుంది అనమాట. మనము కంపల్సరీగా ఎవ్రీ డే కొద్దిగా ఓపెన్ చేసి పెడుతుండాలి, లేదంటే వాసన వచ్చేస్తాయి అన్నమాట మొలకలు. అందుకని కొంచెం సేపు అయినా గాలి పోయేటట్లు ఉంచుకోవాలి. మనం ఏదైనా మాయిశ్చర్ లెవెల్ అనేది దాంట్లో తక్కువైనప్పుడు లైట్గా స్ప్రింకిల్ చేయాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే వాసన వస్తుంది అనమాట. ఆ వాసన రాకుండా ఉండాలి అంటే బాగా గట్టిగా మూట కట్టి పైన గిన్నె పెట్టాలి. మళ్ళీ తర్వాత ఎవ్రీడే ప్రతిరోజు మూత తెరిచి చూస్తుండాలి. అంటే గిన్నె కానీ మూత కానీ ఏదైనా తెరిచి చూస్తుండాలి కంపల్సరీగా. ఎంత బాగా మొలకలు వస్తే అంత మంచిది. ఈ పిండితో రాగి ముద్ద, రాగి అంబలి, రాగి సంకటి అంటాం కదా. రాగి సంకటి అంటే కొద్దిగా రైస్ వేసి చేసుకుంటారు. రాగి ముద్ద అంటే మొత్తం మీకు ప్యూర్గా అంతా రాగి పిండితోనే చేస్తారనమాట. అయితే ఈ రాగులు వాడడం వల్ల మన బోన్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. సాంబార్ ఆనియన్స్ అయితే నేను కిచెన్లో ఇట్లా కట్టుకున్నా. మేము ఆ రోజు నైట్ ఫామ్కి వెళ్ళిపోయామన్నమాట. అందుకని మీకు ఎండబెట్టే ప్రాసెస్ని నేను చూపెట్టలేకపోయినా. మా ఇంట్లో రమ ఉంటుందన్నమాట, తను ఎండబెట్టింది. తనకు వీడియో తీయడం రాదు కాబట్టి సరే అని చెప్పి ఇంకా ఆ పార్ట్ మాత్రం స్కిప్ చేశాను. మళ్ళీ పిండి పట్టించేది మీకు చూపిస్తాను. నేను ఫామ్కి వచ్చిన తర్వాత మేము ఆ రోజు నైట్ వచ్చాము చిన్న పని మీద.
మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్‌కంతా మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయామనమాట. అయితే ఆ రోజు బీట్రూట్ అనేది హార్వెస్ట్ చేస్తున్నా నేను. బీట్రూట్ మాత్రం అసలు ఎంత బాగా వస్తున్నాయో. మనము ఏ పంట వేసినా ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవద్దు. టైం అయిపోయింది గదా అని చెప్పేసి. చిన్న చిన్నగా ఉన్న వాటిని మనం అట్లాగే వదిలేసి వాటరింగ్ ఇస్తూ ఉంటే అవి మళ్ళీ పెద్దగా అవుతూ ఉన్నాయి. మామూలుగా బీట్రూట్ కాలపరిమితి ఏంటంటే దాని 4 మంత్స్ లోపల మనకు ఆ క్రాప్ అనేది అయిపోతుంది. కాకపోతే ఈ 4 మంత్స్ కంటే ఎక్కువ అయిపోయింది. మీరు బీట్రూట్ కల్టివేషన్ అనే నా వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఎవరైనా చూసినట్లయితే అందులో నేను పర్టికులర్‌గా స్పెసిఫిక్‌గా నేను అన్నీ మెన్షన్ చేశాను. ఏ రోజు మేము విత్తనం నాటాము, డిసెంబర్ 5న విత్తనం నాటాము, తర్వాత ఏ రోజుకు ఇది సైజ్ పెద్దగయింది, బీట్రూట్ క్రాప్ వచ్చింది, ఫస్ట్ క్రాప్ అన్నది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను. ఎందుకంటే మనము ప్రతి పంటను ఒకేసారి అట్లా తీసేయకుండా విడతల వారీగా మనం తీసుకుంటూ ఉంటే మనకెప్పటికీ వెజిటబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే బీరకాయలనమాట. మేము బీరకాయలు పెట్టాము. ఇట్లా పందిరి కొబ్బరి మట్టలు ఉంటాయి కదా! మనము వేస్ట్‌గా కట్ చేసేస్తుంటాం కదా! కొన్ని కొబ్బరి మట్టలు కింద పడిపోతుంటాయి కదా! వాటితోటి పందిరిలాగా వేసినాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలు కూడా బాగా ముదిరిపోతున్నాయి కాబట్టి వాటికి కొంచెం చల్లదనము ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ తీగలు పాకడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పి ఇట్లా కొబ్బరి మట్టలైతే వేసినాం. మనకు తిరగడానికి కొంచెం ఇన్కన్వీనియంట్‌గా ఉంది కానీ వాటికి మంచి నీడ ఉండి వాటికి కన్వీనియంట్‌గా ఉందని మేము అట్లా వేసుకున్నాం. ఇప్పుడిప్పుడే పూతలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకైతే మొక్కలు హెల్తీగానే ఉన్నాయి. మేము కింద జీవామృతం కానీ తర్వాత ఏమి కూడా ఇప్పటి వరకైతే ఇవ్వలేదు. న్యాచురల్‌గా వాటర్ తప్ప మేము అంతకు మించి ఏమి ఇయ్యలేదు ఇందులో. మేము ఆవు పేడనే మాకు ఎట్లాగో పొలంలో ఆవులు తిరుగుతూనే ఉంటాయి కదా! ఆవు పేడనే వీలైనప్పుడల్లా గోవింద్ ఇందులో వేస్తుంటాడు అంతే. తప్పించి మేమైతే ఇంతవరకు పేడ ద్రావణం కానీ ఏమి వేయలేదు. చెట్టు మీదే పండిన జామకాయను అప్పుడప్పుడు కోసుకొని తింటే ఆ రుచే వేరుంటుంది. నిజంగా ఇది నాటు రకం జామకాయ అనమాట. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను. మనం అట్లా ఫామ్‌లో తిరుగుతూ అట్లా ఉన్నప్పుడు ఏదో ఒక పండు అట్లా తీసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత ఎంతో మంచిగా అనిపిస్తది మనసుకు కూడా. మామిడి ఆకులు, పనస ఆకులు రాలిపోయి ఒక భూమి మీద ఒక లేయర్ మొత్తం ఇట్లా పరుచుకుపోయినాయి చూడండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ చిన్న కలుపు మొక్క కూడా ఉండదు. మల్చింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వ్యవసాయంలో. మల్చింగ్ ఉంటే మాత్రం అసలు కలుపును రానివ్వదు. న్యాచురల్‌గా డీకాంపోస్ట్ అయిపోయి కూడా మనకు భూమికి అనేది బలాన్ని ఇస్తది. మేమైతే ఆ రోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు చూడండి, తెల్ల వంకాయలు అంటే గ్రీన్ బ్రింజాలు, పర్పుల్ బ్రింజాలు, సపోటాలు, తర్వాత టమాటాలు, పొన్నగంటి కూర, గోంగూర, తర్వాత బీట్రూట్, కొత్తిమీర, మా ఇంటికి కావాల్సిన కొన్ని పచ్చిమిర్చి, ఇట్లా ఇంటికి కావాల్సిన అన్ని కాకుండా మనకు ఎక్సెస్ ఉన్న వాటిని కొంతమందికి ఎవరు అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాము. బీట్రూట్ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు బీట్రూట్ జ్యూస్ అనేది ఎంత మంచిదో అసలు. ఈ కాలంలో చాలామంది ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. బీట్రూట్ జ్యూస్ అనేది చాలా చాలా మంచిది కంటికి. తర్వాత పిల్లలు కూడా రోజు సాలెడ్గా కూడా బీట్రూట్ ముక్కలు మనం కట్ చేసి ఇస్తే కూడా మంచిది. జ్యూస్ తాగే వాళ్ళైతే జ్యూస్ కూడా తాగొచ్చు. సాలెడ్ చిన్న చిన్న ముక్కలైనా తినొచ్చు. బీట్రూట్ భూమిలో పెరుగుతుంది కదా, అందుకోసం మొత్తం ఇసుకే ఉంటుంది అనమాట. కడగపోతే కార్ మొత్తం ఇసుక అయిపోతుందని చెప్పి కడిగేసి మొత్తం ఈ సంచిలో నింపుకొని వెళ్తున్నాం అనమాట. నేనైతే ఆకులతో సహా తీసుకొస్తా. అంత ఫ్రెష్గా ఉండాలి బీట్రూట్. కొంతమంది ఆకులు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు ఆ బీట్రూట్ వీడియోలో కమెంట్స్లో పెట్టారనమాట, బీట్రూట్ ఆకుతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. నేనైతే ట్రై చేశాను బీట్రూట్ ఆకుతో పప్పు, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఆకును వాడాలి. నేను ఈ మామిడికాయల్ని పులిహోరలో వాడతానమాట. ఇది చాలా పుల్లగా ఉంటుంది ఈ మామిడికాయ. అసలు ఇది ఏం వెరైటీనో నాకు తెలియదు కానీ పండైనా కూడా అది పులుపు అని చెప్పలేము, తీపి అని చెప్పలేము, ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. అంత బాగా అయితే ఏముండదు కానీ పులిహోరకు మాత్రం బాగానే ఉండింది. అందుకోసం నేను అప్పటి నుంచి ఈ మామిడికాయని పులిహోరకు వాడడం అలవాటు చేసుకున్నాను అనమాట.
మేము ఫామ్ నుంచి వచ్చేసరికి రమ ఎండకు పెట్టి పెట్టిందనమాట. ఈ బాగా పొడుగ్గా చూడండి ఎంత ఎంత పొడుగ్గా వచ్చినాయో మొలకలు. ఎండిపోయిన తర్వాత ఇది. ఎండిపోయిన తర్వాత కూడా మనకు మొలకలు ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ పిండిని చిన్న పిల్లలకు ఉగ్గులాగా కూడా పెట్టొచ్చు. ఒక 7 మంత్స్ దాటిన పిల్లలకు కూడా రాగి జావలాగా చేసి తాపించొచ్చు. ఎంతో మంచిది అసలు. ఇంకా ఈ మొలకలు కట్టిన తర్వాత పిండి చేసి వాడుకుంటే చాలా మంచిది. మనకు కూడా రోజు రాగి అంబలి మాత్రం చాలా మంచిది. ఇంకా ఫర్మెంటెడ్ రాగి అంబలి ఇంకా మంచిది. రాగి పిండి అయితే ఇట్లా పట్టించామన్నమాట. అసలు ఎంత మంచిదో రాగిని మాత్రం అసలు మర్చిపోనే కూడదు. మిల్లెట్స్ అనేవి నిజంగా చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. ప్రతి దాంట్లో చపాతీ పిండిలో ప్రతి దాంట్లో కొంచెం రాగి పిండిని యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి బాగా బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే మనకి 40+ వాళ్ళకి ఉమెన్కి ఆటోమేటిక్గా బోన్స్ అనేవి పోరస్గా అవుతాయి కాబట్టి మంచిగా రాగి పిండిని మన ఆహారంలో ఎంత బాగా వాడితే అంత మంచిదన్నమాట. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.